హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 9:15 నిమిషాలు తక్కువ ఉందన్నమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి 8వ తారీఖు కనుక ఉమెన్స్ డే కనుక అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ ఉమెన్స్ డే. సో నాకు తెలియదు, భారతీ చూసి చెప్పింది అనమాట వినోద్ ఈరోజు ఉమెన్స్ డే అని. నేను అయినా కూడా లేచి హ్యాపీ ఉమెన్స్ డే అని కూడా చెప్పలేను, కొంచెం బొక్కగా అడుక్కున్నాక చెప్దామని, బ్లాగ్ తీసుకుని చెప్దామని. సో నిజంగా పాపం భారతి ఇట్లాంటి చిన్న చిన్నవి భారతి చెప్పక ముందరే చేస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుందని నాకు కూడా తెలుసు. కానీ ఇట్లా నేను సారీ బేబీ. నూకలు 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 అడివి గులాబీ చెట్టు అయితే మొత్తానికి పోయినట్టే, ఇంకా అయిపోయింది, ఇంకా చచ్చిపోయింది ఇది. సో కేవలం వంకాయ చెట్లలో 2 మాత్రం, 3 అలుగుని వచ్చేది మొలక, మళ్ళీ మొలక వచ్చినాయి. వీటి గురించి 2 పోయిన వాటి గురించి భారతి ఎక్కువ ఫీల్ కావట్లేదు. కానీ వంకాయలు మొలకెత్తినప్పటి నుంచి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా అమ్మా ఇవన్నీ ఉండవాలనే పట్ల. సో కింది పోయి భారతికి విశేష చెప్తాం రండి. ముబ్బు ముబ్బు వాట్ ఆర్ యూ డూయింగ్ బేబ్? బట్టలు తీసి పెడతాను. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ వినోద్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళకు మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు అయితే అంతలో వచ్చి మరి హ్యాపీ సండే అండి అందరికి. మనము బాగా బలంగా ఉంటేనే మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలము. కాబట్టి సూపర్ అదే చెప్పు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ మన ఇంటిని కూడా మనమే చక్కబెట్టుకోవాలి. కాబట్టి మనం బాగున్నందుకే మన కుటుంబం కూడా బాగుంటుంది. మరొకసారి అందరికి హ్యాపీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ అందరికి. పోగా ఈరోజు అయితే నేను రాత్రే చెప్పాను వినోద్కి, వినోద్ పొద్దుగాలకు లేచి కటింగ్ చేయించుకొచ్చుకో, చర్చి టైం అవుతుందని. ఈరోజు ఐరమ్మ లేట్ లేచాడు, వినోద్ కూడా లేట్ లేచాడు. నువ్వు కటింగ్ అంగడి కాడ ఈరోజు అయితే మాత్రానికి మంది దండిగా ఉంటారు, అందుకోసమనే చేపించుకొచ్చుకో అని చెప్తే పొద్దుగాలకు లేస్తే పొద్దుగాలకు అయిపోతుంది పని అని. ఏమో ఈ పిల్ల మాట్లాడుతుంది లోడ అనుకుంటుండవు కదా. లోడ కాదు, స్త్రీల గురించి ఇంత బాగా మాట్లాడతానని నేను అనుకోలేదు. అది షాక్ అవుతున్నా, అందుకే ఏం మాట్లాడదు తెలియట్లేదు. ఎవరైనా చూసి అట్లా మాట్లాడాలని రాలేదు. నేను కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ, నేను కూడా ఒక అమ్మాయిని, నా కుటుంబ బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టి చెప్పుది. భారతీయకి జ్వరం వచ్చిందంటే మా అందరికి ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఇంకా లేకపోతే 2 రోజుల్లో మేమే ఇంకా ఆటోమేటిక్ జ్వరాలు తెచ్చుకుంటాం. ఇంకా సో ఇంక వాళ్ళ అమ్మలు ఇంటికి వెళ్ళిపోతాం. సో భారతీయ సరిగ్గా ఉంటే ఫ్యామిలీ మరసంగా ఉంటారు, మరసంగా లేచి ఇంకా బాగా కలకలు ఉంటారు అనమాట. నాకే జ్వరం వచ్చిన అనుకో, ఇంక పండుగ ఆడ సంసారం ఆడే ఉంటుంది. ఇంకా వినోద్ ఇంక ఏం చేయలేడు, పాపం బాగాలేదు కదా అనుకోని పిల్లలు చూసుకోవడము పిల్లలు చూసుకోవడం. కానీ ఆ పిల్లలు నాకు ఎక్కువ కంట్రోల్ తప్పిందంటే మాట్లాడరు. ఇంట్లో ఫ్రస్ట్రేషన్ క్రియేట్ అవుతుంది, అనవసరమైన ఇవి క్రియేట్ అవుతాయి. సో భారతీయ బాస్ అనమాట. బాస్ సరిగ్గా ఉంటే మేమంతా సరిగ్గా ఉంటాం ఫ్రెండ్స్. అది. సో గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏం లేదు చూడు వినోద్, నువ్వు కటింగ్ చేయించుకొని వస్తే నువ్వు వచ్చే తలకలు నీళ్ళు కాబెడతాను. లేదంటావు నువ్వు వచ్చే తలకలు ఆయాలవుతుందో కానీ నానే ఇంట్లో పని చేసుకొని నానే రెడీ అవుతాను గప్పనైనా. ఇంకా ఫస్ట్ అయితే ఐరమ్మకి నీళ్ళు తాగేవా, పాపకి నీళ్ళు పోసి చర్చి పంపిస్తాను. ప్రశస్తవాళ్ళు ఈరోజు అంటే ఐరనే లేట్ లేచారా, ప్రశస్తకులు ఎప్పుడు టైంకి లేచారనమాట. ప్రశస్తవాళ్ళు రెడీ అయ్యారా, పిల్లలు ఒకవేళ పోయినా నేను పోయి ఇడిసి వస్తాను. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మన ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఆడవాళ్ళే. సో మీ సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా థ్యాంక్ యూ. నా లైఫ్లో ఆడవాళ్ళు ఎక్కువ కీ రోల్స్ పోషించారనమాట. బెంగళూరులో ఉన్నప్పుడు నన్ను చేర్చుకునింది అవ్వ, నాకే అవకాశం చేసి పెట్టింది గ్లోరీ. ఆ తర్వాత భారతీయ రానంత వరకు
గాలికి ఉన్న విస్తరాకులకుండా నా జీవితం మొత్తం కొట్టిపోయేటట. భారతి వచ్చిన తర్వాత నాకు ఒక ఇల్లు, కుటుంబము, పిల్లలు, నా సంసారం. సో అది నాకు అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు వీళ్ళు చాలా మెయిన్ కీ రోల్స్ ప్లే చేశారు నా జీవితంలో. అండ్ మా పాపం బయట ఉన్నది. గ్లోరీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూస్తుంటుంది కాబట్టి థ్యాంక్ యూ గ్లోరీ అండ్ థ్యాంక్ యూ బేబీ అండ్ హెబ్రీ కాదు నీ సినా కొడుకు. పొద్దున్నే లేచేది విన్నది ఈరోజు చపాతి చేసిండే. నా దగ్గరకు వచ్చింది పొద్దున కళ అనుకునేది లేపనిస్తే ఆయన టైం ఏదంటే నన్నానికి అసలు లేపే కదిలిస్తే చపాతి చేసింటే సగం ఇస్తే ఇరిసిస్తా అంటే వద్దు నానే తీసుకో మన సగం చిన్న తొందర చేసుకుని తినే చూడు విన సగము. సో నేను చెప్పింది అర్థమైన ఏం చెప్తున్నావు? ఈరోజు స్త్రీల దినోత్సవం కాబట్టి స్త్రీల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తే నీకు, ఓకేనా? నా లైఫ్లో నువ్వు నాకు చేసిన సహాయం గురించి చెప్పాను. థ్యాంక్ యూ. నా వల్ల అవ్వ వల్ల నాకు మేలు జరిగితే నా వల్ల అవ్వకి పింఛనే పోయిందనమాట. ఆ పింఛన్ చింత పెట్టుకొని ప్రతిసారి గొడవలు పెట్టుకుంటుంది ఇంట్లోన. సో దాని విషయమై సారీ. కొత్త పింఛన్లు ఇడిచలేరు వీడియోలో చెప్తున్నాను. కొత్త పింఛన్లు ఇడిచలేరు ఫ్రెండ్స్, ఇడిచలేరు. ఇడిస్తే పొదమని చెప్తాను కదా, నన్ను సపరేట్గా అడుగు వస్తున్నాను అప్పుడు. చక్కంట నువ్వు నీళ్ళు గద్దే గప్పనరా 6 మంది లేకుంటే అడుగు. రేపు నువ్వు బయట వేది ఉన్నది కాబట్టి దగ్గర చెప్పుకున్నద్దు. అది గడ్డంకి మిషన్ పెట్టి మొత్తం దిపియద్దు గడ్డం ఉన్ని కొంచెం పెద్దలాగా. లేకుంటే ఏందిరా వీడి పిల్లోనికి అవసరమా? బైబిల్ కాలేజ్లో చెప్తే కదా ఏమన్నారు అని. అవు నేనేంట్రా ఏదో ఇంటర్ పిల్లడు అనుకుంటున్నా వచ్చినప్పటి నుంచి. నువ్వేమి పెళ్ళి అంటావా? పెళ్ళి కాదు సార్, 2 పిల్లలు కూడా ఉన్నారండి. అది బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ కాలేజీకి పోయి నీ ఏజ్ బట్టి ఏజ్ బార్ రా బాబు అనుకసారి అంటారు. గడ్డాలు మీసాలు వచ్చేసి ముచ్చినలా కనిపిస్తున్నారు కానీ స్టిల్ లుకింగ్ యంగ్. గిట్లా తిప్పుతురా. బాయ్ బాయ్. గిందోటి గిందకే తిప్పుకొచ్చి చూడు. రా బాగా చెప్తే అక్కడ పోయేదా తిరరా దా. నేను పసుకుందిరా ఉమెన్స్ డే ఎక్కడ పోడాయిరా. దా మనం పోదాం రా. రమ 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 రమ. సేమ్ చెప్పకూడదు థ్యాంక్స్ అనాలా. ఆ పాపని తీసుకొస్తా నిస్సాక్ని. నాయన కటింగ్ చెప్పుకొచ్చుకుని పోతాడు. ఎక్కడ పోతాడు? నీకు బాగా కదా కటింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా ఐర పాప అయితే మాత్రానికి రెడీ చేసాను అనమాట. ఇంక మా పాపను పోయి చర్చి కాడ ఇడిచి వస్తాను. పోదా వైర చర్చికి నేను ఇడిచి రావాలా రా. ఐరమ్మ చర్చికి ఇడిచి వస్తాను. పోతావు కదా, నా కొలు వేయరు కదా, నువ్వు పోదురా. బాయ్. పో అక్కలు ఉన్నారు చూడరా. ఐరా బాయ్. పోయేస్తావే మరి నిన్న ఎవరు క్లిప్ తీసుకుని మాండ్రే నెత్తికి బాగుండే కదా ఇది. అయితేనా
పోయేస్తువే తిను. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రా 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 మనం కూర్చోబెట్టుకో. ఇదేరా నువ్వులే ఇట్లా ఇటుకే రాయరా. సో టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 1:11 అయింది ఫ్రెండ్స్. సో 3:11 అయింది ఫ్రెండ్స్. సో వీళ్ళైతే అందరు చర్చికి వెళ్ళి వచ్చారు. కటింగ్ కూడా బాగా కటింగ్ చేసుకొచ్చుకున్నాను. ఈసారి కొంచెం పర్వాలేదని అనమాట. ఎప్పుడు చిరాకు పెట్టే వేరే అంటుండే, ఈరోజు కొంచెం పర్లేదు మేలు బాగుండాలి సార్. ఓకే హ్యాపీ నేను కూడా. సో ఇప్పుడైతే ఎమ్మెగ్నూరు పోతున్నాం అనమాట. నెట్ సెంటర్ పోయి టికెట్ బుక్ చేసుకోవడానికి బస్కి. రేపు విశాఖపట్నం బయలుదేరుతున్నాను నేను. సో టికెట్ బుక్ చేసుకొచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు పోయేది విశాఖపట్నంలో పెద్ద బీచ్ ఉంటుందంట. ఫోటోలు అన్నది దింపుకోండిరా, వీడియో అన్నది నీకు ఇబ్బంది లేకుంటే వీడియో అది లేదంటే కనీసం ఫోటోలు అన్నది తీసుకురా. అంటే దగ్గర ఉంటే నీకు, దూరం ఉంటే నువ్వు పోయే పనికి అదేమి ఆ బీచ్ దగ్గర ఉంటే తీసుకురా. ఏమో నేను ఎప్పుడు వేయలేను నాకు తెలియదు, ఒకవేళ చూస్తాం కానీ. సో ఎప్పుడు పోలేము కదా. ఇంకా నేను ఎన్నోసార్లు దూర ప్రదేశాలకు పోతుంటే కానీ ముఖ్యంగా కారు కొనుక్కొచ్చినప్పుడు కాకినాడకు పోయి తీసుకొచ్చాం అనమాట. కారు చుట్టుపక్కల అన్ని మంచి ప్రదేశాలను ఒక్కటి కానీ చూసిరాలేదు మనం. అంత ఆలోచనలు లేవన్నమాట ఆ టైంకి. సో ఇప్పుడు ఉన్నా అంత దూరం వెళ్ళే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఉంది కాబట్టి ఏమో చూద్దాం. ఒకవేళ దగ్గర నేనున్న చోటికి అక్కడికి దగ్గర అయితే చూసాము. సో ఇప్పుడైతే ఎమ్మెగ్నూరుకి వెళ్తాం అనమాట. సో అది ఫ్రెండ్స్, హోప్ మీకు బ్లాగ్ అయితే నచ్చుంటుందని అనుకుంటున్నాము. సో మా సండే అయితే ఇప్పటి వరకు అయితే ఇలా గడిచింది. సో మీ సండే కూడా హ్యాపీ గడిచి ఉంటుందని ఆశిస్తున్నాము. అలాగే బాగా జరిగి ఉండాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. మీ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ అందరికి. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్ అందరికి మా కుటుంబం తరపున ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ అండి.